నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు విమానయాన రంగంలో భారత్ ముందడుగు వడోదరలో ఎయిర్ క్రాఫ్ట్ తయారీ కేంద్రానికి శంకుస్థాపన చేసిన ప్రధాని మోడీ ప్రేమ వ్యవహారంలో యువకుడి అన్నపై యువతి తండ్రి దాడి విషమించిన సిరాజ్ పరిస్థితి తమను ఋషికొండకు వెళ్లనివ్వకుండా సాధించింది ఏంటి ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన టీడీపీ దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన హైకోర్టు న్యాయవాదిని అరెస్ట్ చేయాలి గుంటూరు జాతీయ రహదారిపై గంటవారిపాలెం గ్రామస్తుల ధర్నా విమానయాన రంగంలో స్వావలంబన దిశగా భారత్ ముందడుగు వేసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు వడోదరలో C-295 ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ తయారీ కేంద్రానికి ఆయన శంకుస్థాపన చేశారు దాదాపు 22,000 కోట్లతో టాటాల భాగస్వామ్యంతో ఎయిర్ బస్ సంస్థ ఈ ప్రాజెక్టును చేపడుతుంది ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ భారత రక్షణ ఏరోస్పేస్ రంగంలో ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడులు రావడం ఇదే తొలిసారి అని అన్నారు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక ఆర్థిక సంస్కరణలు చేపట్టామని దీనివల్లే తయారీ రంగంలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు విమానయాన రంగంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ గుర్తింపు పొందిందని అన్నారు ప్రపంచవ్యాప్తంగా ఎయిర్ ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న 3 దేశాల్లో త్వరలో భారత్ చోటు సంపాదిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు వికారాబాద్ జిల్లా పరిగిస్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఓ వ్యక్తిపై ప్రత్యర్థికి సంబంధించిన వ్యక్తి కరీం కత్తితో దాడి చేశారు మల్లెమోహన్ గూడ గ్రామానికి చెందిన యువతిని ఎర్రగడ్డపల్లికి చెందిన యువకుడు ప్రేమ వ్యవహారంలో యువతిని తీసుకెళ్లి యువకుడి అన్న సిరాజ్పై ఆమె తండ్రి కత్తితో దాడి చేశారు సిరాజ్ పరిస్థితి విషమించడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించి నగర ఆసుపత్రికి తరలించారు వారం రోజులుగా 2 కుటుంబాలలో గొడవలు కొనసాగుతున్నట్లు తెలుస్తున్నాయి भैया को मारने लगा भाई सामने डालता हम लोग 1 मिनट डालने दिया రిషికొండకు తమను వెళ్లనివ్వకుండా ప్రభుత్వం సాధించింది ఏంటని టీడీపీ దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ ప్రశ్నించారు వేలాది మంది పోలీసులు మోహరించి బీచ్ రోడ్డుపై రాకపోకలను ఆపేస్తారా అని ఆయన ప్రశ్నించారు కొండపై అక్రమ తవ్వకాలను జరిపి సీఎం క్యాంప్ ఆఫీస్ నిర్మించడం ఉల్లంఘన కాదా అని నిలదీశారు వైసీపీ కార్యకర్తల మాదిరి పోలీసుల హౌస్ అరెస్టులు చేయడము హక్కుల ఉల్లంఘనేనని భూములు కొండల పరిరక్షణకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు పాలన సాగుతుంటే మరి ఈ వ్యవస్థలో ప్రజలు ఎవరో చెప్పుకోవాలి ఒక రాజకీయ పార్టీ నాయకులకే దిక్కు లేనప్పుడు ప్రజలు పోలీస్ వ్యవస్థను ఎలా నమ్ముతారు? ఒక ప్రజలు
పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వలేని పరిస్థితి వచ్చిందంటే మరి ఇంకా ఈ వ్యవస్థ ఎలా ఉందో అర్థం చేసుకోవాలి. నేను ఈ వైసీపీ నాయకుల్ని మంత్రులను అడుగుతున్నా, మీరు 3 రాజధానులు కడతామన్నారు, 3 రాజధానులు కడతారో 30 రాజధానులు కడతారో మీ ఇష్టం. కానీ వైజాగ్ లో కడుతున్న రాజధాని తాలూకా బిల్డింగ్ చూడడానికి ప్రజలకి ప్రదర్శించడానికి మీకేమిటి అభ్యంతరం మాకు తెలియజేయండి, ప్రజలకు తెలియజేయండి. పోనీ అట్లీస్ట్ మాకు అక్కర్లేదు. మీరు ఆ కొండ అంతా కూడా విపరీతంగా దొడి చేసి అక్కడ మీకు నచ్చిన బిల్డింగ్లు కట్టుకుంటున్నారు, కరెక్టే. ఎందుకు దొంగదారిని కడుతున్నారో మరి ప్రజలకు తెలియజెప్పండి. మరి ఆ రుషికొండ ప్రాంతంలో చాలా మంది ఇటు వెస్ట్ బెంగాల్ నుంచి, ఒరిస్సా నుంచి, ఇటు చాలా ప్రాంతాల నుంచి మన అక్కడ మన బీచ్ ని చూసి ఎంజాయ్ చేయడానికి వస్తూ ఉంటారు. ఎప్పుడూ లేని పరిస్థితి ఏమిటంటే అక్కడ ఇప్పుడు రుసుము పెట్టి ఆ బీచ్ చూడాలంటే డబ్బులు కట్టి చూడాలంటారు. ఆ బీచ్ లో ఆ మహా అందమైన బీచ్ ని పాడు చేసి ఇప్పుడు ఏదైతే మట్టి కుప్పలు పోసారో ఈ మట్టి కుప్పలు ఇవన్నీ చూడడానికి కోసమే వెళ్ళాలి తప్పితే అక్కడ ఏమీ అందమైన ప్రదేశం లేదు. ఒక బ్రహ్మాండమైన ఏపీ టూరిజం రిసార్ట్ ఉండేది. మరి కొంతమంది మన వాళ్ళు అలాగే జనసేన నాయకుడు ఆ మూర్తి యాదవ్ అని అతను హైకోర్టులో కేసు వేస్తే కోర్టులో లేనిపోయిన అబద్ధాలు చెప్పి ఇక్కడ మేము ఎక్కడైతే పాత బిల్డింగ్ ఉందో ఆ ప్రాంతాన్నే కడుతున్నామని చెప్తూ ఇష్టానుసారంగా మొత్తం ఆ చుట్టుపక్కల సుమారు 25 ఎకరాలంతా కూడా ఖాళీ చేసి మొత్తం కన్స్ట్రక్షన్ జరుపుతున్నారంటే మరి దేనికోసం జరుపుతున్నారో తెలియజేయమని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ప్రజలు గమనించండి, ఇక్కడ వైజాగ్ రియల్ ఎస్టేట్ కోసం చాలా మంది ఈ అమరావతి కావాలని కోరుతున్నారు అని చెప్పి ప్రజలు చాలా మంది అనుమానం కోరుతారు. మీరు నిజంగా రాజధాని కట్టాలనుకుంటే చెప్పారు మొన్నే, ఒక ఆర్థిక రాజధానిగా దీనికి ఒక సరైన బిల్డింగ్లు కట్టండి. మీరు ఎక్కడ కూడా బిల్డింగ్ కట్టడానికి జాగాలు లేకుండా భూములన్నీ మీరు అన్యాక్రాంతంగా కబ్జా చేసి మీ సొంతం చేసుకొని బెదిరించి ఇవన్నీ చేస్తుంటే ఇక మీరు రాజధాని కట్టడానికి ఎక్కడ కడతారండి? అందువల్ల మరొకసారి మీ ద్వారా కోరుతున్నా, ఈ రుషికొండ ప్రాంతం హైకోర్టు న్యాయవాది బిలాల్ అహ్మద్ ని వెంటనే అరెస్ట్ చేయాలని గంటవారిపాలెం గ్రామస్తులు గుంటూరు జాతీయ రహదారిపై ధర్నా చేశారు. పల్నాడు జిల్లా శ్యామలాపురం మండలంలో 3 రోజుల క్రితం విజయవాడకు చెందిన హైకోర్టు న్యాయవాది బిలాల్ అహ్మద్ ఒక మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో అతనిపై శ్యామలాపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనా ఇప్పటి వరకు అతన్ని అరెస్ట్ చేయలేదు. అతడు లాయర్ అయితే అరెస్ట్ చేయరా, వాళ్ళకి చట్టాలు వేరుగా ఉంటాయా అని గ్రామస్తులు గుంటూరు జాతీయ రహదారిపై ధర్నా చేశారు. కర్నూలు జిల్లా తుంగభద్ర దిగువ కాలువ బ్రిడ్జి పనులను మంత్రి గుమ్మనూరు జయరాం, ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి పరిశీలించారు. కర్ణాటక మోకాలో 121 కిలోమీటర్ల దగ్గర తుంగభద్ర దిగువ కాలువ బ్రిడ్జి పిల్లర్ కొట్టుకుపోయింది. దీంతో బ్రిడ్జి పనులకు అధికారులు తాత్కాలిక పనులు చేపట్టారు. నవంబర్ 1వ తేదీన కాలువకు నీళ్లు ఇస్తామని ఆయకట్టు రైతులకు టీడీపీ నాయకులు చెవిలో పూలు పెట్టాలని చూశారని వారు అన్నారు. నీళ్లు ఇచ్చి ఆయకట్టు రైతులకు ఆదుకుంటామని హామీ ఇచ్చారు మంత్రి. మొత్తం 27 లోతుంది. ఈ నుంచి ఫిలప్ చేసినప్పుడు బోనస్ మీద పోయేది ఆ పక్క నుంచి రోడ్ వేసినాము. పంటకి ఎట్లా తాగేదేమి చెప్పు. అదే ఇంపార్టెంట్ కదా.
చిలకలగూడ సిలిండర్ లీక్ బాధితులకు ఉపసభాపతి పద్మారావు గౌడ్ 25 లక్షల ఆర్థిక సాయాన్ని ఆసుపత్రికి వెళ్లి అందించారు. బాధితులను ఆదుకోవడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుంటుందని, పేదల ప్రయోజనాలను తప్పనిసరిగా పరిరక్షిస్తామని తీగుళ్ల పద్మారావు గౌడ్ అన్నారు. ఇటీవల దూద్బావి ప్రాంతంలో గ్యాస్ సిలిండర్ లీక్ సంఘటనలో బాధితులకు ఆయన 25 లక్షల పరిహారం అందజేశారు. తొలుత దూద్బావికి చేరుకుని సంఘటనలో తీవ్రంగా గాయపడి మృతి చెందిన నారాయణ స్వామి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. మృతుడి భార్య పద్మావతికి 5 లక్షల చెక్కును అందించారు. తాము అన్ని విధాలా వారికి సహకరిస్తామని ఆయన ధైర్యం చెప్పారు. బస్తీవాసులు చేసిన వివిధ అభ్యర్థనలను పద్మారావు గౌడ్ విని వారి సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ओके मैं खुद जो है एम्बुलेंस मंगा के शिफ्ट करा के बोला నరేష్ అవునండి ఇచ్చినప్పుడు నాకు ఇంత పెద్ద సిస్టంలో కొద్దిగా మర్చిపోతూ ఉండేది. నాకు ఏం చెప్పాలన్నా పలానా చేయాలని చెప్పిన వాళ్ళకి సార్ 1 సెకండ్. ఒక 3 days బ్యాక్ మా లోకల్ ఏరియాలో చిలకలగూడ దూద్బాయి అని ఒక చిన్నపాటి స్లమ్ ఉంటుంది. అక్కడ గ్యాస్ లీకేజ్ తోటి ఒక ప్లాస్టింగ్ అండ్ ఒక 2-3 ఇల్లు పూర్తిగా ధ్వంసమని, దాని తర్వాత నారాయణ స్వామి అని చెప్పి ఒక పర్సన్ ఆపోజిట్ లేన్లో ఉంటాడు. ఆయన ఇమీడియట్గా స్పాట్ డెడ్ అయ్యాడు. దాని తర్వాత ఈ జాఫర్, అలీమాబి, శ్రీనివాస్ అని చెప్పి ఇంకో 4 పేషెంట్లను గాంధీ హాస్పిటల్ నుండి నేనే పర్సనల్గా పోయేసి యశోద హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. చేసిన తర్వాత ఒక్కొక్కరికి ఈ చనిపోయిన అతనికేమో ఇప్పుడు ఒక 5 లక్షల రూపాయల క్యాష్ చెక్ ఇచ్చే వచ్చిన వాళ్ళ మిస్సెస్కు. ఈ హలీమా బేగంకు ఒక 6 లక్షలు, నరసింహరావు అని చెప్పేసి ఆయనకు ఒక ట్రీట్మెంట్కు 5 లక్షలు, జాఫర్కు ఒక 5 లక్షలు, దాని తర్వాత శ్రీనివాస్కు ఒక 4 లక్షలు, ఒక 20 లక్షల రూపాయల ఎల్ఐసీలు ప్రభుత్వం తరఫున. ప్రభుత్వాలు ఎప్పుడు కానీ ప్రజలకు ఏదైనా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ఒకప్పుడు నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఉన్నప్పుడు చూస్తూ ఉంటే ఏదైనా కానీ ఒక 25,000 ఇచ్చినంటే ఓ గొప్ప ఇది ఉంటుండే. అప్పట్లో ఇక పొలిటికల్ పార్టీస్ల పేర్లు ఇప్పుడు అది సందర్భం కాదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం దాదాపు ఇప్పటికి నేనే ఒక 70 లక్షల ఎల్ఓసీలు ఇచ్చినాయి. మా దగ్గర అప్డేట్ రిపోర్టు చేసి పెడతాం, కంప్యూటర్లో ఫీడ్ చేసి పెడతాం. అట్లా నల్గొండ జిల్లా నాంపల్లి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జోడో యాత్రకు తరలి వెళ్లారు. మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా పలు గ్రామాల్లో ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ చేపడుతున్న జోడో యాత్రకి 50 బస్సుల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా జువ్వాడి నరసింగరావు మాట్లాడుతూ దేశంలో పలు మార్పులు రావాలని, పేదోడు ధైర్యంగా బతకాలని, పేద ప్రజలకు మంచి జరగాలని చేస్తున్న పాదయాత్రకు కాంగ్రెస్ పార్టీ కంచుకోట అన్నారు. ఎంతో మంది పోరాట యోధులు జన్మించిన నేల నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం నుండి జోడో యాత్రకు వెళ్లడం గర్వంగా ఉందని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ గారి నాయకత్వం
రెండు రోజుల క్రితం వికారాబాద్ ఆజీస్ నగర్ సమీపంలోని ఓ ఫామ్ హౌస్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో భాగంగా పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి పేరు ప్రస్తావానికి రావడంతో దీంతో ఆయన స్పందించారు. పరిగి పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నందకుమార్ అనే వ్యక్తి పరిగి నియోజకవర్గం మోత్కూరుకి చెందిన వ్యక్తి అని ఇప్పటి వరకు తనకు తెలియదని అన్నారు. ఆయనను చూసిన దాఖలాలు కూడా లేవని ఆయన తెలిపారు. తమ గొంతులో ప్రాణం ఉన్నంత వరకు టీఆర్ఎస్ పార్టీని వీడేది లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాలను కిందేయాలి, కూలదొయ్యాలి, ఏదో రకంగా అధికారంలోకి రావాలి, మతం పేరుతో మరి రాజకీయాలు చేయాలనేది గడిచిన 8 సంవత్సరాల నుంచి తెలంగాణ అభివృద్ధిలో కానీ ఎక్కడ కూడా సహకరించకుండా మనకు గడిచిన 3 సంవత్సరాల నుంచి కూడా మనని ఇబ్బంది పెట్టే విధంగా నిధులు ఇవ్వకుండా మరి అనేక మార్లు చేయడం మీరు అందరూ కూడా చూస్తుండే. మరి ఇప్పుడు కూడా మళ్ళీ ప్రభుత్వాన్ని కూలదోల్చాలి, ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని ఉద్దేశంతో మొన్న జరిగిన సంఘటన మీ అందరూ కూడా చూస్తున్నారు. మరి మాకు బీజేపీలో పోవాల్సిన అవసరం లేదు, కాంగ్రెస్లో పోవాల్సిన అవసరం లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తాం. గొంతులో ప్రాణం ఉన్నంతవరకు టీఆర్ఎస్ పార్టీని విడిచిపోయే ప్రసక్తే లేదు. ఎవరైతే ఈ మాట్లాడిండో ఆయన మీద గట్టిగా చర్య తీసుకునే విధంగా తప్పకుండా ప్రభుత్వం కూడా ఖచ్చితంగా చేస్తుంది. మేము కూడా తప్పకుండా ఫిర్యాదు చేస్తాం. మేము టీఆర్ఎస్ పార్టీని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు చేసేటువంటి అభివృద్ధికి అలా ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీని పట్టం కడుతుండ్రు. రేపు జరగబోయే 3వ తారీఖు ఎన్నికల్లో మరి బీజేపీ పార్టీ ఖచ్చితంగా మున్గోడులో ఓడబోతుంది అనేది ఇలా ప్రజలందరికీ కూడా తెలుసు, బీజేపీ కూడా తెలుసు. కాబట్టి వాళ్ళు రేపు జాతీయ అధ్యక్షుడు ఏదైతే నడ్డా ఉన్నాడో ఆయన కూడా రేపు ఆయన సభను మరి రద్దు చేసుకున్న సందర్భంలో ప్రజలందరూ కూడా మున్గోడులో కూడా టీఆర్ఎస్ పార్టీకే పట్టం కడతారు. ఖచ్చితంగా మేము గెలవబోతున్నాం. మరి బీజేపీ పార్టీ నాయకులు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ఇతర పార్టీ నాయకులను కొనుడు కాదు, మీరు దమ్ముంటే రేపు ఎన్నికల్లో నిలబడి గెలిచి ప్రజల మన్ననలు పొంది గెలిచినాక అప్పుడు మాట్లాడాలి. మీకున్నయే 3 స్థానాలు. మరి మొన్న ఎన్నికల్లో ఒకటే ఒక స్థానం వచ్చింది. దాదాపు 106 స్థానాలు 103 స్థానాలలో మీకు డిపాజిట్ కూడా దక్కలేదు. కాబట్టి బీజేపీలో పార్టీలు చేరనికే తెలంగాణలో ఎవ్వరు కూడా టీఆర్ఎస్ పార్టీలు కాదు, ఎవ్వరు కూడా సిద్ధంగా లేరని మీరు తెలుసుకోవాలి. ఎవరినో బ్రోకర్లను మధ్యలో పంపించి అందరిని ఇట్లా ఇబ్బంది పెట్టి మమ్మల్ని మరి అబద్ధాల పాలు చేసే విధంగా చేస్తుంటే తప్పకుండా మీ మీద కఠిన చర్యలు తప్పకుండా తీసుకుంటాం. కాబట్టి మేము కానీ టీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాం. ఖచ్చితంగా ప్రజల పక్షాన పోరాడతాం. రాబోయే ఎన్నికలు కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే ఖచ్చితంగా మరి తెలంగాణలో జెండా ఎగరేయబోతున్నాం అనేది. దాంతోపాటు ఇవాళ రాష్ట్రంలో జరిగేటువంటి సంక్షేమాలను ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా చూడడం. మొన్ననే మరి మేము బీఆర్ఎస్ పార్టీగా మరి కేంద్రంలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇవన్నీ కూడా జీర్ణించుకోలేక బీజేపీ పార్టీ ఇవన్నీ కూడా కుట్లకు కుతంత్రాలకు వాళ్ళు తావిస్తున్నారు. కాబట్టి వాళ్ళ ఆటలు సాగవు. ఖచ్చితంగా ఇక్కడ తెలంగాణలో ఎవరు కూడా ఎమ్మెల్యేలు కానీ ఏ ప్రజాప్రతినిధి కూడా ఎన్ని పైసలైనా ఎవ్వరం కూడా అమ్ముడుపోయే పరిస్థితి. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు గండిగుంట బైపాస్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇన్నోవా కారు ద్విచక్ర వాహనం ఢీకొని యనమల కుదురు గ్రామానికి చెందిన రావూరి వరలక్ష్మి అనే మహిళ మృతి చెందింది. ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మార్గం మధ్యలో ప్రాణం పోయింది. మరికొందరు మహిళలకు తీవ్ర గాయాలు కాగా 108లో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ముందు అంబులెన్స్ ఫోన్ చేశారు ఎవరన్నా? మీ చుట్టాలకి ఎవరికన్నా చేయండి ఫోను.
రాహుల్ గాంధీ జోడో యాత్ర నవంబర్ 1వ తారీఖు నుంచి మన తెలంగాణలో జరుగుతుందని మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉన్న లక్ష్మయ్య అన్నారు. జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఇది మన భారతదేశంలో 3వ అతిపెద్ద సంక్రమ యాత్ర అని, ఇది దేశ ప్రజల కోసం చేస్తున్న యాత్ర అన్నారు. జోడో యాత్రకు సంబంధించిన కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. जोड़ो जोड़ो भारत जोड़ो 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 भारत जोड़ो कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद తర్వాత ఇది నల్లధనం అన్నారు. ఎన్నిపటి నుంచో ఉన్న నల్లధనం 14,000 కోట్ల వరకు ఉంది స్విస్ బ్యాంక్ 2014లో. ఈ 8 ఏళ్ళలో ఎంతైతే 31,000 కోట్లు. 14,000 ఇన్ని వందల సంవత్సరాలలో ఉంటే ఇప్పుడు 8 ఏళ్ళలోనే మీకు 31,000 కోట్లు డబుల్ అయింది. అంటే దేశం ఎడిపోతున్నది. ఏం చేస్తున్నారు? ఇక పెట్టుబడిదారులకు వాళ్ళకేమో పన్ను రాయితీలు, పేదోళ్ళ మీదనేమో పన్నులు వేస్తుంది. గ్యాస్ కానీ, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతర పార్టీల శాసనసభ్యులను గుంజుకునే విధంగా చేసిన చరిత్ర నీదయ్యా. 1918లో మన 2018లో అధికారం వచ్చింది. దాదాపు 82 సీట్లు ఏదో వచ్చినాయి సబ్జెక్టు కరెక్షన్. అంత మెజార్టీ ఎప్పుడు రాలే. వచ్చింది. వచ్చిన తర్వాత ఏం చేసాం? 11 మంది కాంగ్రెస్ సభ్యులను ఊరికిపోయారా? ఈయన మీద ప్రేమ కొట్టి పొంగముక్కు మంచి మీద పోయారా? లేదు. నేను అడుగుతున్నాను దయచేసి. లేకపోతే ఆయన ఊళ్ళో కానీ నియోజకవర్గంలో కానీ ఆయన మంత్రిగా ఉండి, డిప్యూటీ స్పీకర్గా ఉండి, కేంద్ర మంత్రిగా ఉండి, ఉద్యమ నాయకుడిగా ఉండి ఏమైనా చేశాడా? ఊళ్ళో చెరువు బాగు చేసుకున్నాడు, అసెంబ్లీలో గీతలు గీసాడు. అదో చరిత్ర తర్వాత మాట్లాడు. మొదలుపెట్టిన దాని మీద విమర్శించి అపహాస్యం చేసి అహంకారంతో మాట్లాడే పద్ధతి ఏదైతే ఉందో, మీరు రాజకీయాల్లో అనర్హులు, ప్రజల ముందు దోషులుగా నిలబెట్టబడతారు. మీ రాజకీయాలకు అర్థం లేదు. మీరు దేశం గురించి మాట్లాడకపోతే, దేశ ప్రయోజనాల గురించి మాట్లాడకపోతే, సమాజ ప్రయోజనాల గురించి రూపుదిద్దుకోకపోతే అనర్హులు. వై షుడ్ యు బి ఇన్ పాలిటిక్స్? రాజకీయాలు దేనికి? మన కోసం, మన కుటుంబం కోసమా, లేకుంటే ప్రజల కోసమా? ఇది ఆలోచించాల్సిన అవసరం లేదా? ఇంగిత జ్ఞానం ఉందా? అందుకే ప్రజలు అవసరమైనప్పుడు బుద్ధి చెప్తారు, చెంపదెబ్బ పెడతారు. ఇది గుర్తుంచుకోమని. ఎవరు శాశ్వతం కాదు. రాజకీయాలు మారుతూ ఉంటాయి. కానీ ప్రజలు ముఖ్యం, దేశం ముఖ్యం, సమాజం ముఖ్యం, జాతి ముఖ్యం. దాని బాగోగుల గురించి ఆలోచించే వాళ్ళే శాశ్వతంగా చరిత్రలో ఉంచుతారు. ఈరోజు రాహుల్ గాంధీ గారు అటువంటి పాదయాత్ర చేసి జనానికి ముందు మన లక్ష్యాలను ముందు పెట్టి దేశం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విమానయాన రంగంలో భారత్ ముందడుగు. వడోదరలో ఎయిర్ క్రాఫ్ట్ తయారీ కేంద్రానికి శంకుస్థాపన చేసిన ప్రధాని మోడీ. ప్రేమ వ్యవహారంలో యువకుడి అన్నపై యువతి తండ్రి దాడి, విషమించిన సిరాజ్ పరిస్థితి. తమను ఋషికొండకు వెళ్లనివ్వకుండా సాధించింది ఏంటి? ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన టీడీపీ దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ. మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన హైకోర్టు న్యాయవాదిని అరెస్ట్ చేయాలి. గుంటూరు జాతీయ రహదారిపై గంటవారిపాలెం గ్రామస్తుల ధర్నా. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.